జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈరోజు మనం ధన్లో ఎంటీఎఫ్ క్యాల్కులేటర్ ఎట్లా వాడాలో చూపిస్తారు. జనాలు నాకని కాదు, యూజువల్లీ ఒక డౌట్ ఉంటుంది. మీ అమ్మ 0.438 0.0438% పర్ డే, 15% యాన్యువల్ ఛార్జ్ ఏదో అంటుండే వీడు. అమ్మ ఎంత కాల్కులేట్ అవుతుంది ఎగ్జాక్ట్ తెలియదు. ఇప్పుడు రూపాయి కూడా మనం పట్టించుకుంటాం అన్నమాట. దానిలో ఎంటీఎఫ్ క్యాల్కులేటర్ అని ఉంటుంది. దాంట్లో నువ్వు ఎగ్జాక్ట్గా ఎంత డబ్బులు పెట్టి ట్రేడ్ చేస్తే, ఎంత డబ్బులు పెట్టి ఎంటీఎఫ్ లెవరేజ్ వాడుకుంటే నీకు ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, గవర్నమెంట్ ఛార్జెస్ ఎంత పడుతుంది, స్టాంప్ డ్యూటీ ఎంత పడుతుంది, ఎగ్జాక్ట్గా పాయింట్ టు పాయింట్ క్లియర్గా అనిపించేస్తుంది మీకు. నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఇప్పుడు. సో దానిలో రిజిస్టర్ కానీ వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఎంటీఎఫ్ క్యాల్కులేటర్ కావాలంటే పెద్ద సపరేట్ పైసలు అవసరం లేదు, డైరెక్ట్గా ఎంటీఎఫ్ క్యాల్కులేటర్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఎంటీఎఫ్ క్యాల్కులేటర్ ఎట్లా వాడాలో చూపిస్తాను. ఎంటీఎఫ్ అంటే ఏదో తెలిసి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. నేను మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి చూడండి ఎంటీఎఫ్ గురించి. ఏంటంటే తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకు ఎక్కువ మార్జిన్ చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రిప్టోలో ఉంటుంది అన్నమాట, 100x లెవరేజ్, ఆ లెవరేజ్ అని ఉంటుంది. వస్తే గట్టిగా వస్తుంది, పోతే జబక్ బండ్ మన అకౌంట్ మీద కాదు. ఈడే ఏంటంటే ఇండియన్ మార్కెట్లో లెవరేజ్ ఎంటీఎఫ్తో స్టార్ట్ అయిందన్నమాట. అంటే లెవరేజ్కి నీకు కొంచెం ఇంట్రెస్ట్ చేయాల్సి వస్తుంది, కొంచెం డబ్బులు చేయాల్సి వస్తుంది, ఆబ్వియస్గా డబ్బులు చేయాల్సి వస్తుంది, ఏడికి వెళ్ళేస్తారు డబ్బులు. సో ఎంటీఎఫ్ వాడి రూపాయలతో నీ దగ్గర ఉన్న రూపాయలతో ట్రేడ్ చేయకుండా నువ్వు 4 లక్షలతో ట్రేడ్ చేయొచ్చు. అర్థమైందా? అట్లుంటుంది. అది 4 లక్షలు అంటే 3 లక్షలు ఎక్స్ట్రా దాన్ని వాళ్ళు ఇస్తారు మనకి. దాని మీద ట్యాక్స్ తీసుకుంటారు పర్ డే లెక్క. అది వేరే పాయింట్ కానీ ఈరోజు మన మోటివ్ ఎంటీఎఫ్ క్యాల్కులేటర్ కాబట్టి నేను నా స్క్రీన్ని చిన్నగా చేసుకొని మనం ఎంటీఎఫ్ క్యాల్కులేటర్కి జంప్ అవుదాం. ఓకే, ఇంకా చిన్న రైట్ సైడ్ పెట్టుకుంటా, ఎందుకు తెలుసా, ఆ క్యాల్కులేటర్ ఇటు సైడ్ ఉంది అనుకుంటా. ఓకే, సో ఏడుంది మన డిస్ప్లే ఇచ్చారు, కనిపిస్తుందా? రైట్ కనిపిస్తుంది. ఓ మన ఛానల్కి స్వాగతం. 2000 మంది, నమస్కారం, అందరికీ సుస్వాగతం. ఓకే, సో ధన్ క్యాల్కులేటర్ ఎట్లా ఓపెన్ చేస్తాం, /co/calculators/MTF క్యాల్కులేటర్ అంతే. కొట్టంగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది మన ముంగట. ఎంటీఎఫ్ క్యాల్కులేటర్ అని 4x లెవరేజ్ ఎంత క్లియర్గా రాసాను. నేను కూడా జూమ్ ఇన్ చేస్తాను, మీకు కనిపించకపోతే చూడండి. ఇంకా జూమ్ ఇన్ చేస్తాను. ఓ ఇంత వద్దులే, ఇంత జూమ్ ఇన్ చేస్తా చూడండి. ఎంటీఎఫ్ క్యాల్కులేటర్ క్యాల్కులేట్ యావరేజ్ మనీ ఫర్ ట్రేడింగ్. ఇప్పుడు నేను చూపిస్తాను దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టాక్ తీసుకుందాము, రిలయన్స్ తీసుకుందామా, ఎస్బీఐ తీసుకుందామా, టాటా మోటార్ తీసుకుందామా, టాటా పవర్ తీసుకుందామా, ఏం తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్సే తీసుకుందాం. రిలయన్స్ ఇది జస్ట్ క్యాల్కులేషన్ కోసం కాదు, ఇక్కడ ఏం మనం కొంటలేము. రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే మెయిన్ రిలయన్స్. ఓకే, సరే. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇంత నడుస్తుంది, 1200.10. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, అదే 1350 రౌండ్ ఫిగర్ పెట్టుకుంటా. ఓకే, అంటే 150 పాయింట్స్ పెరిగింది అనుకుందాం. నువ్వు 100 క్వాంటిటీ కొన్నావు అనుకుందాం. ఓకే, సో నా దగ్గర ఇప్పుడు ఈ అకౌంట్లో 28,000 ఉంది. ఓకే, 4x లెవరేజ్, 4.17x లెవరేజ్ వస్తుంది మనకి. అంటే ఈ ధన్యవాడు నా దగ్గర ఉన్నదే 28,000 అంటే నా దగ్గర ఉన్నదానికన్నా 91,000 ఇస్తాడు నాకు. టోటల్గా 1,20,000తో నేను ట్రేడ్ చేయొచ్చు అన్నమాట. అంటే ఈ స్టాక్స్లో, రిలయన్స్ స్టాక్లో ఒకవేళ అది 1350కి వెళ్ళిపోయింది అనుకుందాం, వెళ్ళిపోతే నాకు 14,000 దగ్గర 15,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. దీనికి నువ్వు ఛార్జెస్ ఎంత కడతావు? ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇంత, ఇంట్రెస్ట్ 300 రూపాయలు అంతే. 300 రూపాయలే నేను చెప్పా కదా. ఇక్కడ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది చూడండి. టోటల్గా అంటే టర్న్ ఓవర్ అంటే నువ్వు కొన్ని అమ్మి ఇవన్నిట్లో 2.55 lakhs అవుతుంది అనమాట. అంటే ఎప్పుడు టర్న్ ఓవర్ ఎట్లుంటుంది, ఇప్పుడు మన బ్యాంకులు మన స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు టర్న్ ఓవర్ అనగానే
నా దగ్గర ₹1,00,000 నుండి 1,00,000 టర్న్ ఓవర్ కాదు, ఆ ₹1,00,000 నువ్వు ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ చేసినా అది టర్న్ ఓవర్ అవుతుంది అనమాట. ఇక్కడ బై అండ్ సెల్ చేసినప్పుడు ఇంత టర్న్ ఓవర్ అవుతుంది. ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇదంతా దొంగలకి అంటే గవర్నమెంట్కి. సెక్యూరిటీ ఛార్జెస్ 255, జిఎస్టీ అమ్మ జీవితం, సెబీ టర్న్ ఓవర్ ఛార్జెస్, ఇన్వెస్టర్ ఛార్జెస్ స్టాంప్ డ్యూటీ అంట. ఈ అమ్మ స్టాంప్ ఈ ఆన్లైన్ దానికి కూడా స్టాంప్ డ్యూటీ కావాలి. డీపీ ఛార్జెస్ అంట. బ్రోకరేజ్ ఇది దానికి పోతుంది, ఇది ఒక్కటి దానికి పోతుంది. ప్లెడ్జింగ్ ఛార్జెస్ నేను ఇది చెప్పలే ఇప్పటివరకు, ఈ వీడియోకి స్పెషల్ ఇది. ప్లెడ్జింగ్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, నువ్వు ఎప్పుడైతే ఒక్క రోజు కన్నా ఎక్కువ రోజు నువ్వు ఎంటీఎఫ్లో ట్రేడ్ చేసినావు అనుకో, ప్లెడ్జ్ చేయాల్సి వస్తుంది. దాన్ని ప్లెడ్జ్ చేయడానికి ₹15 అనుకుంటా ఒక్కసారి ప్లెడ్జ్ చేయడానికి. అన్ప్లెడ్జ్ చేయడానికి టోటల్ ₹30 ఇది కట్టాల్సి వస్తుంది. ఓకే, దాని తర్వాత ఇంట్రెస్ట్ అమౌంట్ అంటే నీకు 90,000కి నీకు 312 ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. ఓకే, అది పాయింట్. ఇక్కడంతా ఎంటీఎఫ్ గురించి, ఎంటీఎఫ్ క్యాలిక్యులేటర్ గురించి. ఎంటీఎఫ్ ఆర్ మార్జిన్ ఫెసిలిటీ ఎన్హాన్సెస్ యువర్ బయింగ్ పవర్ ఆఫ్ స్టాక్స్ విత్ ఫెసిలిటీస్ మేడ్ అవైలబుల్ బై స్టాక్ బ్రోకర్స్. Consider MTF as an option that increases your capability to buy stocks in margin trading. Investor contribute to certain amount and the balance is funded by stock brokers at the percentage rate of interest. అర్థమైంది కదా. ఈ మనీ ఏదైతే ఉందో ఈ స్టాక్ బ్రోకర్ మనకి ఇస్తాడు, దన్నుగాడు ఇచ్చి దానికి ఒక ప్రీడిఫైన్డ్ ఇంట్రెస్ట్ పెడతాడు. నీకు ఒకవేళ ప్రాఫిట్ వచ్చిందనుకో, నీ మీద ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని నువ్వు ప్రాఫిట్ సంపాదించా ఆయనకి ఇంట్రెస్ట్ ఇచ్చేస్తావు. సింపుల్. ఇప్పుడు నువ్వు ఒక కంపెనీ పెడుతున్నావు అనుకో, నువ్వు ఇన్వెస్టర్స్ కోసం వెతుకుతావు కదా. ఇన్వెస్టర్స్ కోసం వెతికినప్పుడు ఏమవుతుంది అంటే, ఇన్వెస్టర్ కూడా మన ఐడియాకి లేకపోతే మనది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్కి డబ్బులు పెడతాడు. అలానే వీడు డబ్బులు పెడతాడు. అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒకవేళ కంపెనీ వర్కౌట్ అయింది అనుకోండి, ప్రాఫిట్లో వాడు ఇంత పర్సెంట్ అని తీసుకుంటాడు. ఇక్కడ ఏంటంటే ఇంత పర్సెంటే తీసుకుంటాడు అనమాట. అక్కడ ఏంటంటే వాడు 50 మొత్తం తీసుకొని నీకు షేర్ ఇస్తాడు, మనకి వీనికి షేర్ ఇచ్చి మనం ప్రాఫిట్ తీసుకుంటాం. అర్థమైందా. సో నాకు పాజిటివ్గా అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా చేయాలి. ఇష్టం వచ్చినట్టు చేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట. పాయింట్ అది. ఓకే, హోల్డింగ్ పీరియడ్ 10 అంటే 10 days ఇది. ఓకే, 10 daysకి ₹300 అవుతుంది. సో అది పాయింట్ అనమాట. బాగుంది కదా, చాలా నిజంగా మంచిగా. నేను ఒకసారి చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈరోజు ఫ్రైడే, 28 ఫ్రైడే రోజు షిట్, మండే రోజు లేకపోతే ట్యూస్డే రోజు చూపిస్తా కదా సార్ రియల్ టైం మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. సో ఇది కదా మీరు ఎప్పుడంటే అప్పుడు వీడికి వచ్చేసి ఇప్పుడు రిలయన్స్ చూపించాం. నువ్వు ఇప్పుడు దీనికి 4.17x ఉంది కదా, వేరే దానికి అంత ఉండదు. మనము ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుందాం. స్టేట్ బ్యాంక్కి కూడా 4.17. గుడ్. ఇది చూడండి, ఇక్కడ ఎక్కువ డిఫరెన్స్ వద్దు. 20 పాయింట్లు పెట్టుకున్నాము. 20 పాయింట్లు ప్రాఫిట్ వచ్చింది అనుకున్నాం. పాయింట్ వస్తే ₹1,200 వస్తుంది. ఇంట్రెస్ట్ అమౌంట్ చూడండి ₹179. ఇది ట్రాన్సాక్షన్ ఛార్జెస్. బెనిఫిటే కదా ఓవరాల్గా. చూడండి 52,000 ఇస్తున్నాడు దానివాడు మనకి. మంచిదే కదా, గుడ్. నేను ఒకటి చేస్తా దీంట్లో, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ వాడుకుంటా. ఎక్కువ కొంచెం తక్కువ డబ్బులతో చేస్తా. ఓకే, సో దాన్ని మీకు అర్థమవుతుంది అనమాట. సో దట్స్ ఇట్ గైస్. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటే ఇది కావాలంటే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఎందుకు పెడతాను, అన్ని యూట్యూబర్లకు చూసుకోండి, క్లియర్గా అర్థమవుతుంది. done.co.calculator MTF. నువ్వు నార్మల్గా బ్రౌజర్కి వెళ్ళిపోయి MTF క్యాలిక్యులేటర్ బై దనంగానే ఫస్ట్ లింక్ అదే వస్తుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు వేసుకొని టెస్ట్ చేయి ఫస్ట్. ఓకే, రాండమ్గా తీసుకోకు. ఓకే, ఆప్షన్ ట్రేడింగ్ కన్నా ఇది బెటర్. నేను ఆప్షన్ రెగ్యులర్గా చేస్తాను. ఇది మీకు చూపిస్తుంటే నేను ఏం బాధపడట్లేదు, ఎందుకంటే ఇది అట్లీస్ట్ మీకు ఏమైనా లాసెస్ వచ్చింది అనుకోండి, తక్కువ లాసెస్ వస్తాయి. జస్ట్ వీనికి ఇంట్రెస్ట్ చేయాలి సరే, కానీ ఇది ఒక మంచి ఫీచర్ వాడుకొని మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. అది పాయింట్. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. MTF క్యాలిక్యులేటర్ గురించి ఈరోజు వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. దాన్ని టెలిగ్రాము, నా మెంబర్షిప్ కొనుక్కోవాలంటే కొనుక్కోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.